నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నా ఫస్ట్. నేను యాంకర్ ఇక్కడ, నువ్వు గెస్ట్ వచ్చినావు. కరెక్ట్ అన్న, రోజు మాట్లాడదు కదా, ఏమి కొత్తగా మాట్లాడతావు రేపు. డబ్బులు ఇస్తున్నాను ఇక్కడ, తీసుకో, ఉప్పుకడికి తీసుకో, ఏముంది కానీ. ఓకే, చూసారు కదా అవినాష్ విత్ స్పెషల్ గెస్ట్ సత్తన్న. ఈరోజు ఏవి చూశారు. నాకు ఏవి చాలా బాగా నచ్చింది. బట్ ఏవిలో నాకు చిన్న అసంతృప్తి ఏంటంటే, చెప్పడానికి ఫోన్ చేసి స్టార్ట్ చేసిన కథ లేదన్నా. మీరు అక్కడ ఏవిలో ఏం చేసి చెప్పారంటే పులిహోర కలుపుతారని చెప్పారు కదా. ఎవరిని చూస్తే ఏమనుకుంటాను, నేను రెస్టారెంట్ పెట్టినా దాన్ని పులిహోర కలుపుతాను చెప్పా. అంటే పులిహోర అంటే నాకు అర్థం కాదు. అది నీకు అర్థం, నేను ప్రోగ్రామ్ తర్వాత చెప్తా పులిహోర ఏం కలిపినాం అని. రైటా? సో అది ఈ రకంగా మన ఎలా ఉన్నారన్న, బాగుందా? నేను కొంచెం మాట్లాడిన ఆడియన్స్ తర్వాత. సో హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఓకే, ఫైనల్ మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయింది, కొంచెం బాధగా ఉంది కానీ ఇట్స్ ఓకే, మనం కలుద్దాం. ఇంతకుముందే తిన్నా, నేను లంచ్ చేసిన. యాక్చువల్లీ మా భార్య కొంచెం ఇది ఏం కూర అండి అంటే చికెన్ ఫ్రై చేసింది. మాకేం తెలుసు మీ భార్య ఏం వండిందో. ఓకే, కొంచెం అయితే ఈరోజు అవినాష్ గారు వచ్చారు. సో అవినాష్ గారు చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. సో ముందు మాట్లాడుకునే ముందు అవినాష్ అనే పేరు నాకు బాగా నచ్చింది. ఈ తెలంగాణలో మామూలుగా అవినాష్ అనే పేరు అంత పాలిష్డ్గా పేరు. ఈ పేరు వెనక కథ ఏమన్నా ఉందా? అంటే వినాశనానికి నాశనం లేనివాడు అవినాష్. అది కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి, నాకు అర్థం కాదు. అట్లా కాకుండా ఎవరు పెట్టింది పేరు? అమ్మ పెట్టిందా, నాయన పెట్టిందా, ఎట్లా? అంటే మా డాడీ మా నాన్న పెట్టిండు. మా నాన్న అప్పట్లో సౌదీలో పనిచేసాడు అనమాట. అంటే మేము 5 అన్నదమ్ములం అన్న. అందరి నెంబరు నాది 3. టైం పట్టింది ఆలోచించుకోండి. 5 కదా, నాది 3వ నెంబరు. మా ఇంట్లో అన్నదమ్మ అందరి పేర్లు ఏ మీద ఉంటాయి అన్న. అవునా? నా పెద్దోడి పేరు ఒక్కడు మాత్రం చంద్రశేఖర్. అప్పుడు ఎట్లా అంటే పుణ్యం నాడు పుట్టిండు కాబట్టి చంద్రుడు పుణ్యమే అంటే చంద్రశేఖర్ పెట్టారు. తర్వాత ఆనంద్, 2వాడు, 3 అవినాష్, 4 అశోక్, చిన్నోడు అజయ్. ఇవి ఎందుకు మారినాయి మళ్ళీ? ఎందుకు వచ్చింది అన్ని ఏనే అదే ఆయనకు చంద్రుడు అక్కడ సౌదీలో పనిచేస్తాడు కాబట్టి అలా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి కొంచెం పేరు కొంచెం పాసుకుండే పేర్లు అంటే అవినాష్ అని పెట్టిండు. అవినాష్ మటుకు చాలా మోడర్న్ గా పెట్టిండు. అప్పట్లో ఆ రోజులోనే అంత థాట్ ఉందంటే ఆయన టేస్ట్ జోహార్లు నిజంగానే చాలా గొప్ప విషయం. నాయనగారికి థ్యాంక్స్, మంచి పేరు పెట్టినా. ఓకే, ఇంకా స్పీకింగ్ వేయలేదు, అప్పుడే స్పీకింగ్ వస్తుంది. సో ఇదన్నా ఏం చదువుకున్నాను ఇంతకు? నేను ఇంజనీరింగ్ చేసిన అన్న, అట్లా బై మిస్టేక్ చేసిన. పొరపాటున అట్లా ఏం చేసిన? పొరపాటున ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్ ఏం చేసినావు? ఏం చేయను, 4 సంవత్సరాలు కాలేజ్, 2 సంవత్సరాలు కాలేజ్ పోయినా. ఈ 2 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిల్మ్ నగరు, శ్రీనాథ్ కాలనీ, కృష్ణ అనేది కూడా అయింది. అంటే సినిమా అంటే ప్యాషన్ పిచ్చితో వచ్చాను. అప్పుడు నేను పుట్టాలనుకుంటా. అప్పుడు నేను మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత రకంగా ఆ స్టైల్లో అట్లా అన్న. మీరు సీనియర్స్ ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు కదా. ఇజ్జత్ తీయడంలో నువ్వు పీజీ చేసిన ఒక 55-50 ఒక ఉంటాయా? మరి అంత తక్కువ రేట్లే కానీ 2000లో మాకు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. అసలు ఎంత మీరు న్యాచురల్గా ఉంటాయి అంట మీ షోలు సత్తన్న. అంటే ఆ తెలంగాణ మాట్లాడే విధానం కానీ, ఒక స్పష్టత, ఆ యాస. మీ ఇప్పుడు తెలంగాణ సినిమాలు వస్తున్నాయి కానీ, తెలంగాణ ఇవన్నీ షోలు వస్తున్నాయి కానీ, అప్పుడు ఇవన్నీ ఎప్పుడు సెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీరు అప్పట్లో మీ షోలు చూసే అదృష్టం మాకు కలిగింది. మీతో మస్తు మంది ఆంటీలు దిగుంటారు ఫోటోలు. సారీ, అంటే ఆంటీలు అంటే నా ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడు ఈ పిల్లాడు తెలియకుండా మంచిగా కాదన్నా మళ్ళీ కాదన్నా. ఇప్పుడు అన్న అంటున్నాను, ఇప్పుడు వదిన అంటే బాగోదు కదా. మళ్ళీ నిజంగా వదిన ఫీల్ అవుతుంది. మళ్ళీ నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మంచి మంచి మళ్ళీ మంచి ఆంటీలు కాదు, చాలా మంది ఆంటీలు మీతో ఫోటో దిగుంటారు, నెంబర్ కూడా తీసుకుంటారు, మీరు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా అట్లా. అవును, చాలా క్లోజ్. టచ్ ఉన్నారు ఎవరన్నా? పెన్షన్ తీసుకున్నప్పుడు కలిసిండే, మళ్ళీ కలవలే. అవునా? ఏమన్నా ఇప్పుడు ఇద్దరు ఒకేసారి వెళ్తారా పెన్షన్ తీసుకోవడానికి? ఇద్దరం వెళ్తాం, మొత్తం ఫ్యామిలీ అంతా గ్రూప్ వెళ్తాం. సార్ ఓ గ్రూప్ ఉందా మీకు? మొత్తం అన్నకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందట ఒకటి, అంటే పెన్షన్ గ్రూప్. అన్న దాన్ని వాట్సాప్ గ్రూప్ అంటే ఆంటీల గ్రూప్ ఏంటది? ఆంటీల గ్రూప్ కాదు అది, సత్తన్న ఆంటీ గ్రూప్. లేదు, పెన్షన్ గ్రూప్. పెన్షనర్స్ గ్రూప్. మీ దాంట్లో నేను యాడ్ చేసుకుంటాను గ్రూప్. ఇంకా టైం ఉంది నీకు, ఇంకా చాలా టైం ఉంది సార్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాటలో తెలిసింది, ఏదో ఎవరు అమ్మాయి గురించి మాట్లాడేది, పెళ్లి చేసుకున్నా నవ్విస్తున్నా. ఎవరు ఆమె? ఆమె మీ భార్య పేరు? వైఫ్లే. ఏం పేరు? అనుజ. వైఫ్లే అన్నట్టే పాపంలే అన్నట్టు. పాపంలే కన్నా వైఫ్లే అంటే నన్ను భరిస్తుంది, పాపనే కదా మరి. నిన్ను భరిస్తుందా? అంటే ఇట్లా చేసిన పెళ్లి లవ్ మ్యారేజా? నన్ను ఎవరు లవ్ చేస్తారన్నా? నాకు లవ్ చేసే ముఖం ఉంది నాకు అసలు. మనవంతుడు నువ్వు. అదే అంటే మాది లవ్ మ్యారేజ్ కదన్నా, అరేంజ్ మ్యారేజ్. అట్లా
అంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనిపించింది, చేసుకున్నాం. నీకు అనిపించిందా ఆమెకు అనిపించిందా? ఇద్దరు కనిపించింది కాబట్టి చేసుకున్నాం కదన్నా. వెరీ గుడ్, ఇద్దరు కనిపించింది. మరి ఇప్పుడు ఒకరు కనిపిస్తే ఆమె ఎందుకు చేసుకున్నాను? కరెక్ట్. అయితే ఇద్దరు కనిపించింది చేసుకున్నాం. తర్వాత ఎందుకు చేసుకున్నా అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నా అనిపించింది, ఆమె ఎందుకు చేసుకున్నాను కాదు. పెళ్లి ఎందుకు చేసుకుని చెప్పి 30 years కదా, అంటే 31 years, ఇంత చిన్న వయసులో బరువు బాధ్యతలు. ఏ సంవత్సరానికి పెళ్లి చేసుకొని? నేను 30 years పెళ్లి చేసుకున్నా అన్న. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 31. అంటే లాస్ట్ ఇయర్ 31, 32 వస్తున్నారు అప్పుడు. 32 వస్తాయి. పెళ్ళి 2 years అయిందా, 6 months అయిందా, 3 months అయిందా చెప్పు నాకు. పెళ్ళై కరెక్ట్ డేట్ గంట కూడా కదన్నా. పెళ్ళై నువ్వు పెద్ద మనిషి, ఇప్పుడు కూర్చొని నా గురించి నన్ను ఆడుకుంటున్నావు అంటే ఆంటీలు గింటీలు పెన్షన్లు అన్న. నేను ఎక్కడ ఆయన నీ ప్రోగ్రామ్ చూస్తున్నానంటే సత్తన్న ఎందుకు అంటే మన ఒకరినొకరితో ఎంకరేజ్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఎట్లాగా అవినాష్ ప్రోగ్రామ్ చూడని చెప్తారు, నేను చెప్పాలని చెప్పేసి నేను చెప్తలేదని చెప్పి నువ్వు చెప్తున్నావు. అందుకే ఓకే ఓకే. అంటే మీరు చెప్పకపోయినా చెప్తారంటారా? అదే నువ్వు బాగా చెప్తున్నావు, చాలా భజం బాగా. అంటే ఇప్పుడు ఇది ఆంటీలు అన్నారు కదా, అంటే మీకు బాగా అంటే అంటే అడుగు, నువ్వు అడుగుతాను నేను చెప్తాను. సరే మీరు నన్ను అడిగారు, లేదు లేదు క్యాన్సల్. నువ్వు అడుగు ఆంటీల గురించి నేను చెప్తాను. నీళ్ళు తెప్పిస్తాను లైవ్లో ఉన్నాం కదా, మర్చిపోయాను. ఓకే సరే ఇప్పుడు ఏమేమి చేస్తున్నావు, ఏమేమి షోలు వేస్తున్నావు, ఏమేమి సినిమా? మా టీవీలో ఆదివారం స్టార్ మా పరివారం చేస్తున్నా. ఆదివారం స్టార్ మా పరివారం షో ప్రతి సండే 11 గంటలకు వస్తుంది పొద్దున. మీతో ఇంకా నీతో డాన్స్ 2.0 సాటర్డే సండే అది వస్తుంటది. దాంట్లో మధ్యలో ఒక గిమ్మిక్స్, కామెడీ ఎంట్రీస్, ఒక గెటప్ తో వచ్చి ఎంటర్టైన్ చేయడం అట్లా. సూపర్. సినిమా నడుస్తుంది. సినిమా ఇప్పుడు ప్రొడక్షన్ సొంతంగా అదేంది? ప్రొడక్షన్ కాదన్నా, సినిమా ఒక కథ ఒకటి అంతకుముందు ఒకటి ఓపెన్ చేసాం సినిమా. ఆ కథ త్వరలో స్టార్ట్ అవుతుంది సినిమా అని ఒకటి. అంటే ప్రొడక్షన్ ఇది కాదు? ప్రొడక్షన్ నాది కాదు, మన సినిమా వస్తుందని ప్రిపేర్. ఈ సినిమా హీరోగా మంచి మెయిన్ క్యారెక్టర్ ఒకటి. ఎవరు? ఒక 5-6 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరు డైరెక్టర్? రాకేష్ దుబ్బాసి అని, గోదావరి కన్న అబ్బాయి. ఓకే. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుందా? త్వరలో స్టార్ట్ అవబోతుంది. సూపర్. ఆల్ ది బెస్ట్. ఎన్ని సినిమాలు అయినాయి ఇప్పటికి లెక్క పెట్టుకోలే కానీ అన్న, అంటే ఒక 20 దాకా ఉంటాయి, మొత్తం 15-20 దాకా ఉంటాయి అందదా. సినిమా జీవితం బాగుందా, ఇది బాగుందా? ఇండస్ట్రీ జీవితం బాగుందన్న. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరికి ఇంట్లో బాగుంటారా, ఇంట్లో అందరు బాగుంటారా, అన్నం తిన్నారా, ఇవన్నీ అడుగుతున్నావు. ఇవన్నీ నిజంగా గుండెల నుంచి వస్తుంది, యాక్టింగ్ చేస్తున్నావా? ఇప్పుడు ఒకటి కూడా యాక్టింగ్ చెప్పేది నేను చెప్పే నిజం అన్న. వాళ్ళందరూ ఉండబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నా. ఎందుకంటే బేసిక్ గా ఎందుకు అనకపోతే, ఎందుకంటే నన్ను నేను ఎందుకు అనకపోతే మీరు అనకండి. అందుకే ఎందుకు మీరు అనలే కాబట్టి నేను ఎందుకంటే నేనే చెప్తున్నా. అందుకే ఎందుకు అని మీరు అనలే కాబట్టి నేను ఎందుకు అని చెప్పేసి అందుకే చెప్తున్నాను. ఓకేనా? చెప్పు. మళ్ళీ ఎందుకంటే చెప్పు. వాళ్ళు నన్ను వాళ్ళ ఓన్గా ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారన్న. ప్రతి ఆదివారం కానీ ప్రతి శనివారం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడతాను. ఎందుకంటే ఒక టీవీలో వెళ్ళి వస్తా కాబట్టి. ఫోన్ చేసిదా? చేయలేదు, నువ్వు మాట్లాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లో టీవీలోనే కనబడతా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క నేను. అలా అని చెప్పేసి వాళ్ళ ఆస్తి మంచిగా అడగను ఎప్పుడు. నువ్వు చాలా మంచివాడిని. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ లాగా కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే ఈ షోలు చేస్తున్నానో అప్పటి నుంచి వాళ్ళ ఇంటి మనిషి అయిపోయాను. అంతకుముందు పరాయి మనిషి ఉంటుంది. పరాయి మనిషి అంటే మా ఇంటి మనిషి. అప్పుడు మీ ఇంటి మనిషి, ఇప్పుడు అందరి ఇంటి మనిషిని. సూపర్. అలా అని చెప్పేసి మీ ఇంటికి పిలిపించి ఇంటి పని చేయించుకుంటారు. సరే సరే అన్న, సరే అది సంగతి. ఇప్పుడు సినిమాలు మొత్తం కొత్త ఏమేమి నడుస్తున్నాయి? సినిమాలు చేసేంత టైం ఉందా? అయ్యో ఎందుకన్నా, మా వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. వచ్చింది సినిమా ఇండస్ట్రీ కానీ నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా. ఆదివారం శనివారం పరివారం నీతో డాన్స్ అంటే వారంలో 3 రోజులు బాగా ఇక్కడనే. బట్ హలో హలో చెప్పమ్మా. నమస్కారం. నమస్తే సార్, సత్యన్న గారు. నమస్కారం. ఎక్కడి నుంచి, ఏం పేరు? సార్ సూర్యాపేట సార్. నేను మీ పేరు? నా పేరు వీరయ్య అండి. వీరయ్య, సూర్యాపేట నుంచి. ఏం చేస్తారండి వీరయ్య గారు? ఓకే, మా అవినాష్ వచ్చింది, ఇక్కడ మాట్లాడతారా? అవును సార్, మాట్లాడాలని మాట్లాడండి. నాతో మాట్లాడతారా అడుగుతున్నా. వాల్తేరు వీరయ్య గారు. వాల్తేరు వీరయ్య, నమస్తే. నమస్తే కాకా, చిచ్చా నమస్తే. ఏం సంగతి? మా చిరంజీవి గారి పేరు వీరయ్య, సినిమా పేరు.
సినిమా పేరు సార్ కరెక్టే కానీ నేను అందరేనండి మీకు తమ్ముడు మీరు. మీరు తమ్ముడు అంటే మీరు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు నువ్వు. చాలా చిన్నపిల్ల నాకు ఎంత మొన్న 25 వచ్చినాయి. పోలీసు వేసుకున్నావు మొన్న చచ్చిపోతా సార్. ఏంటన్నా మీ ఫ్యామిలీ అంటే మీరు మీరు కామెడీ చేస్తుంటే నేనైతే పడి 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 నవ్వి 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 చచ్చిపోతా. అయ్యో చచ్చిపోవద్దు, ఎందుకంటే మళ్ళీ నవ్వాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్ అన్న. ఇంకా ఇంట్లో అందరు బాగున్నారన్న? అందరు బాగున్నామండి, మా పిల్లలు అందరం బాగానే ఉన్నారు. మీరు అందరు బాగున్నారా సార్? సూపర్. మీరందరూ హ్యాపీగా ఉంటే, మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము చాలా చాలా బాగుంటాం అన్న. మీరు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాండి నేను. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ప్రతి ఒక్కరికి నేను అడిగాను. మీరు ఇండస్ట్రీలో చాలా పెద్దగా ఉండాలని కోరుకుంటున్నా. నా ఒత్తిడి ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో అందరిని అడిగినా అని చెప్పుర్రి, ఓకేనా? సరే ఓకే అండి. ఓకే అన్న, రైట్ రైట్. థ్యాంక్ యూ వీరయ్య గారు. మనం బాంబే హీరోయిన్ల గురించి మాట్లాడుతున్నాం. బాంబే హీరోయిన్ మస్తు ఉంటారు అన్న, బాగుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు మస్తుగానే ఉంటారు. నీకు ఏదైనా బాంబే హీరోయిన్ పక్కన పెడితే బాంబేలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆంటీలు కూడా మీకు అంటే ఇబ్బంది పడుతున్నారా? ఏమన్నా పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయి మీకు? ఏమన్నా పాత అంటే మీరు సైలెంట్గా ఇట్లా షర్ట్ ఇట్లా అనుకుంటూ ఏదో ఒక ఆంటీకి చాలా ఎవరో గురించి థింక్ చేస్తుంటారు అనిపించావు. మరుపురాని తిరిగి రాని గురుతులండి. ఈ గుర్తులను పక్కన పెడదాం. నువ్వు గెస్ట్కి వచ్చినావు కాబట్టి నీ గురించి తెలుసుకుందాం. ఆంటీల గురించి వాళ్ళకి రోజంతా చెప్తూనే ఉంటా. ఓకే అన్న. నీకు నచ్చిన హీరోయిన్ బాంబేలో బాలీవుడ్లో ఎవరు? నాకు అంటే ప్రజెంట్ అన్న పాస్ట్ అన్న. మళ్ళీ ఇదొకటి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అంటాడు ఆయన. అంటే బేసిక్ టు బి ఫ్రాంక్ చెప్పండి, నేను హిందీ సినిమాలో ఎక్కువ చూడను. ఓకే, అంటే నాకు ప్రెజెంట్ చెప్పు, పాస్ట్ తర్వాత అడుగుతా. ప్రెజెంట్ చెప్పు. నాకు ప్రెజెంట్ అంటే పేరు కూడా ఒకసారి తెలియదు అన్న. హలో 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 నమస్కారం. హలో హలో బాబు నమస్కారం. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? సూపర్ అమ్మా. ఎవరు ఎక్కడి నుంచి? నేను ఇక్కడ సికింద్రాబాద్ లాలాపేట నుంచి సార్. ఓ లాలాపేట నుంచి. చెప్పు, ఏం పేరు? నా పేరు బాబురావు సార్. బాబురావు గారు చెప్పండి ఒకసారి. మా అవినాష్ గారితో మాట్లాడండి. మాట్లాడతా సార్ అన్నతో. అన్న బాపురావు అన్న మంచిదే అన్న. అంతా అవినాష్ అన్న బాగున్నా అన్న? అంతా మంచిదే అన్న. మీరు బాగున్నారా అన్న? బాగున్నా అన్న. ఏం చేస్తుంటావు అన్న నువ్వు? నేను డ్రైవింగ్ చేస్తుంటా అన్న. డ్రైవింగా? అవునా. మరి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నావా? కారు పక్క కాపినావా? లేదు, నా ఇంటికి వస్తే టీవీ చూసుకుంటా మాట్లాడుతున్నా అన్న. అన్న ఇంట్లో అందరు మంచిగున్నారా అన్న? ఇంత మంచిదే అన్న, ఇంత మంచిగా ఉన్నా అన్న. నువ్వైతే పక్కన పిల్లలు మాట్లాడు. పిల్లలు చెప్పు మా బాబు మాట్లాడతాడు. ఈ అవినాష్ అంకుల్ అంటుండే. అంకుల్ అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అన్న అంటే బాగున్నాను. హలో అంకుల్ అనద్దు నాన్న, అన్నయ్య అని విలు. అన్నయ్య తమ్ముడు అనొచ్చా? అరే అన్నది ఏంటిది? అన్నయ్య అని విలు. అన్నయ్య. ఏం పేరు నాన్న నీ పేరు? హలో నానా. ఓందిలా ఓంది ఓంది. అన్న ఏం పేరు నీ పేరు? జశ్వంత్. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? ఓ సూపర్. హాలిడేస్ ఇప్పుడు? చూస్తున్నావా టీవీలో నన్ను? ఫోన్ కట్టేసిందా? హలో జశ్వంత్. జశ్వంత్ హలో. ఫోన్ కట్ చేసి దండం పెడతాను. పిల్లలు మరి లాలాపేట దాకా డైరెక్ట్ ఫోన్ పెట్టేసినా కూడా నేను పడుతుంది అనుకుంటా. అట్లా గొంతు పెట్టుకుని అరుస్తా. ఎనివే అయితే మనం ఆంటీ గురించి సారీ అంటే మరి బాంబే హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సరే నీ ఇష్టం ఫస్ట్ మాట్లాడదాం. ఆంటీ అంటే ఎవరైతే ఇష్టం బాంబేలో సినిమా ఆర్టిస్టులలో? పర్లేదు, లైవ్ చెప్పు. నువ్వు అప్పటి నుంచి మాట్లాడుతున్నావు కదా. నీకు నువ్వు చాలా మంచోడి, సాధ్వివి, చాలా గొప్పోడివి. ఫోన్ వచ్చింది. హలో హలో ఎవరన్నా? అన్న నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. ఏం పేరన్నా? అంజీ అన్న, అంజీ యాదవ్. అంజీ. ఎక్కడి నుంచి అన్నా?
కోకాపేట ఫుల్ ల్యాండ్ రేట్ అక్కడ బాగుంటది. ఎంత ఉందో గజమాన? అంతే అన్న, మీలానే ఉంటుంది అన్న వెయిట్ ఇక్కడ. అమ్మో అన్న, రైటరా అన్న మీరు? అన్న మీరు రైటరా? లేదన్నా, మిమ్మల్ని చూసి అవుతున్నాం అంతే. ఇప్పుడు నేర్చుకుంటున్నాం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అన్న. అక్కడ ఎంత రేటు మామూలుగా గజం? అన్న ఇక్కడ ల్యాండ్ రేటు రోజుకో లాగా ఉంటుంది అన్న. ఏం చెప్తాను చెప్పు. అయితే వద్దులే మనకి ఎందుకు కానీ. ఇంకా మీలానే అంటే నాలా అంటే నేను రోజుకో తింటానా? అంతే కదా అన్న, రోజు అప్డేట్ అవుతున్నారు కదా. సత్య పక్కన సత్యన్న ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నేను అప్పుడు ఆయన షో స్టార్ట్ చేసేటప్పుడు నేను కడుపులో ఉన్నా అన్న. గ్రేట్ అన్న మీరు, అసలు మీ అచీవ్మెంట్ అసలు సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేస్తాం మీ వీడియోస్ ఏవైనా సరే. మీ షోస్ కూడా చూస్తుంటాం అన్న. చాలా చాలా బాగా చేస్తారు మీరు. మీరు ఇట్లానే ఇంకా మంచి మంచి షోస్ చేస్తూ అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా. థ్యాంక్ యూ అన్న. మీరేం వర్క్ చేస్తారన్నా? అన్న నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో HR గా చేస్తానన్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటన్నా? ఇవి మన ఫ్లైఓవర్స్ బిల్డింగ్స్ కదా. ఫ్లైఓవర్స్ అనే? ఓకే ఓకే. సో అందులో HR గా చేస్తుంటాం. సో మాకున్న ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మీ షోస్, మీ కామెడీ వీడియోస్ అన్ని చూస్తుంటాం అన్న. చాలా రిలీఫ్ ఉంటుంది. కూల్ గా అన్న. ఎంత టెన్షన్ ఉన్నా ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వి లవ్ యూ ఆల్వేస్. మీ అందరిని ఎప్పుడు లవ్ చేస్తుంటా నేను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాయ్. అంటే మీరు ప్రతిసారి ఊరికే ముందుకు వచ్చి వెనకొచ్చారు కానీ బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని. అంటే ఇట్లా వచ్చి మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి మళ్ళీ వస్తారు కదా, నీకు ఏమైనా ఇబ్బంది? బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎంత ఆలిస్తావు అంటే నాకు పెద్దలు అంటే బాగా గౌరవం అన్న. నేను పెన్షన్ తీసుకున్నానంటే నీకు చాలా గౌరవం. లేదన్నా, అంటే ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత రేపు నేనైనా సరే నేనైనా ముందుకు వెనక్కి అందుకే మీరు అంటే తోటి ఆ కళాకారులు, మీరు పెద్దలు, పూజలు, మీరు వంగుతుండే చూడలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్ నువ్వు వచ్చినందుకు, పిలవంగానే వచ్చినందుకు. టైం అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఇక మూసుకొని వెళ్ళిపోవచ్చు మనం ఇద్దరం. ఏం మాట్లాడుకున్నాను? మాట్లాడుకో అసలు మాట్లాడితే కదా నువ్వు మాట్లాడితే ఆంటీలు అంటారు. అయ్యో నువ్వే కదా ఫస్ట్ ఏదో ఆంటీ పేరు అయిపోయినా ఫస్ట్ నువ్వు. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా వచ్చిన. అరే నాకు ఇంకో కాసేపు ఇంకా చేద్దామన్నా 2 గంటలు. ఆడ కొడతారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఆడకెళ్ళి వచ్చేసి కొట్టారు ఫోన్ అట్లా పెట్టేసుకొని. కానీ జనం చెప్పండి అన్న, అసలు మీ రోజు టైం తెలియలేదు నిజంగా. నేను చాలా బాగా ఇప్పుడు వచ్చిన దగ్గర బాగా ఎంజాయ్ చేసిన. అంటే మీరు ఒక కామెడీని తీసుకునే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం. ఫోనా కంప్లీట్ ఫోనా చెప్పండి. తీసుకునే విధానం కానీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ టైమింగ్, మీరు మాట్లాడే స్లాంగ్ నాకు ఇప్పటికి చాలా ఇష్టం. అండ్ మళ్ళీ మీతో ఒక అంటే ఇంతవరకు ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇట్లాగే మీరు ఇంకా ఎదగాలి, వాళ్ళు అన్నట్టు ఇంకా పైకి ఎదగాలి. పైకి ఎదిగినా కూడా సార్ నేను ఎప్పుడైనా యాంకరింగ్ రమ్మన్నప్పుడు షో పైకి ఎదిగినప్పుడు హలో 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 నమస్తే నమస్తే అన్న. టైం అయిపోయింది మరి చెప్పండి ఏం ఫాస్ట్గా. అన్న విజయవాడ నుంచి మాట్లాడుతున్నా, నేను గోపి. ఎక్కడి నుంచి అన్న? విజయవాడ అన్న. చెప్పండి అన్న. అవునేష్ అన్న, మీ కామెడీ అయితే చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న. గోపి గారి పేరు? చాలా ఎంజాయ్ చేస్తాం అయితే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీస్ ఏమైనా చేస్తున్నారన్న మీరు? చేస్తున్నా, త్వరలో వస్తాయి మూవీస్, మీకు తెలుస్తుంది మీకు. ఓకేనా? ఓకే, తప్పకుండా అన్న, తప్పకుండా చూస్తాము. థ్యాంక్ యూ అన్న. మాకు వేరే లైవ్ షో ఉంది నెక్స్ట్, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఓకే రైట్ గోపి, ఆల్ ది బెస్ట్, బాయ్. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మళ్ళీ థ్యాంక్స్. అసలు నువ్వు పెద్ద సూపర్ స్టార్. మళ్ళీ రావద్దంటే మా థ్యాంక్స్ చెప్తున్నాను. పెద్ద స్టార్ అయిపోయినా కూడా మళ్ళీ రావాలి మీరు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానం ఎప్పటికీ నాపై ఇలానే ఉండండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాల్స్ కలవని వాళ్ళు, లేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.